హాయ్ ఫ్రెండ్స్, చేపల కూరకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి చూడండి. టమాటా, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ. ఇటు వచ్చేపాటికి కొబ్బరి, చున్నులపాయలు, జీలకర్ర, చింతపండు పులుసు, కడిగి పెట్టుకున్న కొర్రమీను, చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్న కొర్రమీను అట్లా నీట్గా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే అలా మిక్సీ జార్ తీసుకుందాం. చున్నులపాయలు, తర్వాత కొబ్బరి, తర్వాత అల్లం, తర్వాత అవి జీలకర్ర. తర్వాత ఇలా అయితే కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్సీ చేసేద్దాం. ఇది కూడా ఫ్రెండ్స్, మసాలా అయితే ఇలా మెత్తగా వేసుకోవాలి. చక్కగా మిక్సీ అయితే వేసుకోవాలి. మసాలా అయితే చూడండి, ఇలా మెత్తగా వేసుకోవాలి. మెత్తగా వేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలా అయితే ఒక బేషన్ అయితే తీసుకుందాం. చేప ముక్కల్ని శుభ్రంగా దాంట్లో వేసుకుందాం. శుభ్రంగా అలా వేసుకొని వాటికి ఉప్పు, కారం అనేది పట్టిద్దాం కొంచెం. ఇప్పుడైతే ఉప్పు కొంచెం తీసుకొని ఇలా చల్లుకుందాం వాటి ముక్కలకైతే. తర్వాత కారం అలా చల్లుకుందాం. తర్వాత కొంచెం పసుపు, ఇలా కలుపుకొని అయితే పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక కూర వండుతాను చట్టి అయితే తీసుకున్నాను. ఒకటి పొయ్యి అయితే వెలిగించాను. ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది పోద్దాం. ఆయిల్ అయితే శనగ నూనె వాడతామండి మేము. ఇప్పుడైతే అది హీట్ ఎక్కింది కొంచెం. నాలుగు స్పూన్లు అయితే వేసుకోండి, సరిపోతుంది. నాలుగు స్పూన్లు అయితే వేసుకోండి కిలో చేపకి. ఆయిల్ హీట్ ఎక్కిందిలో చూడడానికి ఒక ఉల్లిపాయ అయితే వేయనట్టు. ఆయిల్ అయితే ఇంకా హీట్ ఎక్కలేదు, ఎక్కుతుంది. హీట్ అయితే ఎక్కుతుంది. ఆయిల్ అయితే ఫుల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ అయితే మొత్తం ఉల్లిపాయలు మొత్తం అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు మొత్తం అయితే వేసేసుకొని అట్లా కలుపుకుందాం. కొంచెం మొత్తం శుభ్రంగా ద్వారగా ఏగాలి అన్నీ. కూర టేస్ట్ రావాలంటే బాగా ఏగాలండి అవన్నీ. ఇలా మ్యాగ్నేటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చేప అనేది. ఉప్పు, కారం పట్టించి, పసుపు. నెక్స్ట్ అయితే పచ్చిమిరకాయలు వేసేద్దామండి.
బాగా రెండు కలిసి బాగా యాగనివ్వాలి. ఒక్కడనే తీసుకుంటున్నాను అండి వీడియో అయితే మటుకి. షేక్ అయితే ఉంటుంది. ఇంట్లో ఒక్కడనే ఉన్న స్టాండ్ అయితే ఎక్కడో పెట్టాను, గుర్తులేదు అది. బాగా వేగనిచ్చి తర్వాత అయితే టమాటా అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ అయితే బాగా వేగింది. నెక్స్ట్ వచ్చేపాటి మసాలా వేసుకుందాం. ఇదిగోండి చూడండి మసాలా. మసాలా వేసుకొని బాగా నీళ్ళు అయితే వేగాలి. మసాలా బాగా వేగనిస్తుంది నూనెలో మసాలాని. తర్వాత ఈ టమాటాలు అయితే వేసేయండి. నెక్స్ట్ అయితే ఉప్పు అయితే కొంచెం తీసుకొని వేసుకోండి. సాల్ట్ అయినా పర్లేదు, కళ్ళు ఉప్పు అయినా పర్లేదు. ఇందాక ముక్కల్లో కూడా వేసాం, చూసుకొని వేసుకోండి. రెండింటికి సరిపోను మ్యాచింగ్ అయితే వేసుకోండి. మసాలా అయితే బాగా యాగాలి. ఇలా మసాలా నూనె సపరేట్ అవుతుంది. చూడండి మసాలా అయితే బాగా వేగినట్లు. దీనిలోకి అయితే కొంచెం కారం అయితే వేసుకోండి. ఇందాక ముక్కల్లో వేసింది చాలదు, 2 స్పూన్లు అయితే వేసుకోండి కారం. కారం అయితే వేసుకొని బాగా కలబెట్టండి. ఇలాగా ఇలా అయితే కలబెట్టండి. నెక్స్ట్ వచ్చేవరకు ముక్కలు అయితే వేసేసుకోండి. ఇలా చేప ముక్కలు అయితే వేసేసుకోండి. వేసుకొని కొంచెం అలా తిప్పేసుకోండి. చేప ముక్కలు అయితే మరీ గట్టి తిప్పకుండా పాడేది ఇరిగిపోతాయి ముక్కలు అయితే. ఏం కాలేదు చెప్పొచ్చు, ఏం కాదు. తర్వాత చెప్పకూడదు, ఇక చెక్ చేసేయాలట్టాగు. కాసేపు అయితే అట్లా వేగనివ్వండి కొంచెం. ముక్క కూడా కొంచెం ఆయిల్లో యాగాలి కొంచెం. అలాగే వేగిన తర్వాత చింతపండు పులుసు ఉంది కదా, ఒక చేతితో క్లారిటీ చూపించలేకపోతున్నాను మీకు. పులుసు అయితే పోసేసుకోండి. ఇంకా ఇలాగూ ఇలా అయితే పులుసు పోసేసుకోండి. పోసేసుకున్న తర్వాత ఒకసారి అలా అయితే సెట్ చేసుకోండి. ముక్కలు సెట్ చేసుకోండి. కొంచెం పద్దాలు తిప్పకూడదు, ఈ ఒక్కసారికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత అయితే తిప్పకూడదు ఇంక ముక్కలు. జాగ్రత్త సెట్ చేసుకోండి అట్లా ముక్కలు అనేది. ఇంకా జాగ్రత్త సెట్ చేసుకొని ఇంకా పులుసు కొంచెం మిగిలి ఉంటుంది, అది కూడా పోసేసుకొని శుభ్రంగా మళ్ళీ చూపిస్తాను. ముక్కలు అయితే పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయేలాగా మొత్తం శుభ్రంగా చూసుకోవాలి. మొత్తం అయితే నేను మొత్తం ఉప్పు కారం అన్నీ పులుసు కానీ అన్నీ చక్కగా పెట్టేసాను ఇట్లా ముక్కలు మునిగేటట్టుగా. అయితే మాత్రం ఇట్లా అయితే ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇట్లా అయితే పులుసు అయితే తయారైపోతుంది. ఫైనల్ టచ్లో చూపిస్తాను మీకు. ఇంకా తిప్పేది అయితే ఏమి లేదు.
ముక్కలు తిప్పితే ఇరిగిపోతాయి. ఇంకా ఇలా అయితే ఉడకనిద్దాం, హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉప్పు కారం అన్నీ సరిపోయేలాగా మొత్తం శుభ్రంగా చూసుకోవాలి. మొత్తం అయితే నేను మొత్తం ఉప్పు కారం అన్నీ పులుసు కానీ అన్నీ చక్కగా పెట్టేసాను ఇట్లా ముక్కలు మునిగేటట్టుగా. అయితే మాత్రం ఇట్లా అయితే ఉడకనివ్వాలి, ఒక 15 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఇట్లా అయితే పులుసు అయితే తయారైపోతుంది. ఫైనల్ టచ్లో చూపిస్తాను మీకు. ఇక తిప్పేది అయితే ఏమి లేదు, ముక్కలు తిప్పితే ఇరిగిపోతాయి. ఇంకా ఇలా అయితే ఉడకనిద్దాం, హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. కమ్మని స్మెల్ అయితే వస్తుందండి. ఒకసారి మూత తీసి అయితే మీకు చూపిస్తాను నేను ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, చక్కగా కమ్మని స్మెల్ అయితే వస్తుంది, చక్కగా ఉడుకుతుంది కూర అయితే. ఇంకొక 10 నిమిషాలు అయితే ఉండాలి. చూద్దాం. ఇలా మూత అయితే పక్కగా పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకొక 5 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టిన కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర అయితే సరిపోతుందండి, నేనైతే ఎక్కువ తిన్నాను కొత్తిమీర అయితే. అది ఫ్రెండ్స్ ఫైనల్ టచింగ్ అయితే ఇది. చూడండి, ఇంకొక 5 నిమిషాలు దించేస్తాను. ఇక అది ఫైనల్ వీడియో అయితే ఇది. చూడండి ఒకసారి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే బాగా చిక్కగా వచ్చింది. ఇంకా చాలు, ఇంతకైతే చిక్కగా అయితే బాగోదు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇదండి. పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా కురితే ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే. ఓకే ఫ్రెండ్స్, అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ వీడియో నచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే షేర్ చేయండి చాలు. లైక్ చేయండి అంతకంటే ముందు.